అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో అయితే ఎస్ఎస్సి మూల్యాంకనకు సంబంధించి స్వాట్ వాల్యుయేషన్కి సంబంధించిన వాల్యుయేషన్ పెంచాలంటూ కూడా ఉపాధి సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే మూల్యాంకన ఏదైతే ఎస్ఎస్సికి సంబంధించిన స్వాట్ వాల్యుయేషన్ దగ్గర ఉన్నాం, ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఏదైతే దానికి సంబంధించిన రెమ్యునరేషన్కి సంబంధించిన కూడా పెంచాలంటూ కూడా సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించింది ఉపాధ్యాయులను అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలా ఎందుకు నిరసన చేస్తున్న పరిస్థితి వచ్చింది, చెప్పండి సార్, ఎందుకు నిరసన చేస్తున్నారు? మిత్రులారా, ఈ ఎస్ఎస్సి పరీక్ష విభాగంలో పరీక్షల నిర్వహణ కానీ వాల్యుయేషన్లు చేయడంలో కానీ చాలా ఆర్థిక వ్యత్యాసాలు ఇంకా పెంచడం లేదు. దశాబ్ద కాలం నుంచి ఏవైతే చెల్లింపులు చేస్తున్నారో అవే చెల్లింపులు చేస్తున్నారు. నిత్య వస్తువులు రేట్లు పెరుగుతున్నవి, అయినప్పటికీ ప్రభుత్వము పెంచట్లేదు. పెంచకపోవడం వల్ల ఈ ఒక దశాబ్ద కాలం ఎన్నికెళ్తాయంటే స్పాట్ వాల్యుయేషన్ చెల్లించాల్సిన వాల్యుయేషన్ చేసే వాళ్ళ సంఖ్య కొట్లాడి తీసుకునే వాళ్ళు, డ్యూటీ తీసుకునే వాళ్ళు ఇప్పుడు పిలుస్తే కూడా రావట్లేదు. దానికి కారణం ఏంటంటే సరిపడ వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకరీ చేయించుకుంటారు కనుక ఆ వెట్టి చాకరీకి నిరసనగానే ఈరోజు కార్యక్రమాన్ని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఐక్యవేదిక నుంచి నిరసన రాష్ట్ర వ్యాప్తంగా మొదటి జిల్లాగా ఇది తీసుకొని చేస్తున్నాము. ఈ ఉద్యమ కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్ళి మాకు ఉపాధ్యాయులు రావాల్సిన ఆర్థిక సౌలభ్యాలు పొందడానికి మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్, గతంలో ఎంత ఇచ్చేవారు, ఇప్పుడు మీరు ఎంత కావాలని డిమాండ్ చేస్తున్నారు? ఎన్ వెంకటేష్, టీఎస్యూటీఎఫ్ మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా స్పాట్ కేంద్రం ముందు అన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మెరుపుధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మరి గత 5-6 సంవత్సరాలుగా స్పాట్ రేట్లకు చెల్లిస్తున్నటువంటి రేట్లు చాలా దయనీయంగా తక్కువ రేట్లు ఇస్తూ పని చేయించుకోవడం అనేటువంటి దానికి నిరసనగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 2018లో ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం ఉన్నటువంటి రేట్లనే ప్రస్తుతం ఇస్తూ ఉన్నారు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి పీఆర్సీ అనంతరం రేట్లను పెంచలేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు ఒక పేపర్ వాల్యుయేషన్ చేస్తే 10 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అదే ఇంటర్మీడియట్కి అయితే 22 రూపాయలకు పైగా ఉంది. కాబట్టి మరి 10వ తరగతి స్పాట్ రేట్లను కూడా మరి 10 రూపాయల నుండి 25 రూపాయలకు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మార్కులను క్యాలిక్యులేట్ చేసేటువంటి స్పెషల్ అసిస్టెంట్లకు 250 రూపాయలు మాత్రమే ఇచ్చి టీఏడిఏలను ఎగ్గొట్టి 250 రూపాయలతో పని చేయించుకోవడం అనేటువంటిది ఇది చాలా దారుణం. వారికి కనీసం రోజుకు 700 రూపాయలు ఇవ్వాలి. దాంతోపాటుగా టీఏడిఏలను చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఆఫీసులో మరి పనిచేసేటువంటి సిబ్బంది మొత్తం పేపర్ల మూటలు మోసేటువంటి ఆఫీస్ సిబ్బందికి మరి ఆఫీస్ సబార్డినేట్స్కు మరి అటెండర్లకు కేవలం రోజుకు 83 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఒక ఛాయ్ నీళ్ళు కూడా, ఒక పూట భోజనం కూడా రానటువంటి పరిస్థితి ఉంది. వారికి కనీసం 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిఈకి చీఫ్ ఎగ్జామినర్కు మరి ప్రస్తుతం ఉన్నటువంటి 429 రూపాయలు ఉంది. దాన్ని మేము 1500 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా తక్కువ రేట్లతో పని చేయించుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం ఉపాధ్యాయుల చేత వెట్టి చాకరీ చేయించుకోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అదేవిధంగా విద్యార్థులతో ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 50% పైగా ప్రైవేటు పాఠశాలల్లో మరి ఫీజులు విపరీతంగా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. తక్కువ ఫీజు ఉంటే దాన్ని 1500 రూపాయలు, 200 లోపు 10వ తరగతి పరీక్ష ఫీజు ఉంటే ఈరోజు ఒక్కొక్క ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల చేత 1500 రూపాయలకు పైగా వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులే పేపర్ వాల్యుయేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా స్పాట్ కేంద్రంలో ఎలాంటి వసతులు లేనటువంటి కొన్ని ప్రైవేటు పాఠశాలను తీసుకొని వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం కేవలం మరి ఉద్దేశపూర్వకంగానే ఆ డబ్బులను ఎగ్గొట్టి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పేపర్ వాల్యుయేషన్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని స్పాట్ కేంద్రంలో ప్రతి సంవత్సరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎర్రటి ఎండల్లో మరి చెమటలకు ఓరుస్తూ ఉదయం నుంచి 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మరి కూర్చొని మరి చిన్నపిల్లలు కూర్చునేటువంటి టేబుల్ల మీద మేము కూర్చొని పేపర్ వాల్యుయేషన్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. నడుము నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు, స్పాండిలైటిస్ ఉన్నటువంటి వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మరి అలాంటి సౌకర్యాలను మరి లేకుండా మంచి సౌకర్యాలు ఉండేటట్లు చూడాలని కోరుతా ఉన్నాం. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో
మరి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు మాకు రావాల్సినటువంటి డబ్బులను ఈ కుబేర్లో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఇప్పటిదాకా ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం అదే తంతు చేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా బిల్లులను పెండింగ్లో పెట్టి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నరగా వస్తూ ఉన్నా ఇప్పటిదాకా చెల్లించలేదు. మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు ఇవ్వట్లేదు. మేము దాచుకున్నటువంటి టీఎస్ఐ డబ్బులు ఇవ్వట్లేదు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్ చెల్లించట్లేదు. అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వట్లేదు. ఒక్కొక్కరికి మరి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకైతే మరి 30 లక్షలకు పైగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంది. జీపీఎఫ్ ఒక్కొక్క ఉపాధ్యాయుడివి మరి యూకుబేర్లో 5 లక్షల నుంచి 15 లక్షల దాకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. డిఏలు లేవు. ఇచ్చినటువంటి డిఏలు పెండింగ్లో అట్లనే ఉన్నాయి. 5 డిఏలు రావాల్సినటువంటి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటినీ వెంటనే ప్రభుత్వం చెల్లించాలని కోరుతూ ఈరోజు 8:30 నుండి 9 గంటల దాకా స్పాట్కు వాల్యుయేషన్ కేంద్రం ముందు మరి అన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేము ధర్నా నిర్వహించినాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ స్పాట్ రేట్లు పెంచాలని, బకాయిలు ఇవ్వాలని, గత సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బులు ఈ స్పాట్ సందర్భంగా ఇచ్చిర్రు. ఎప్పటికప్పుడే డబ్బులు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్. మొత్తమీన కూడా అయితే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్కి సంబంధించిన రేట్లు పెంచాలని చెప్పి ఎస్ఎస్సికి సంబంధించిన గతంలో కూడా 10 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 25 నుంచి కూడా పెంచాలని చెప్పి ఉపాధ్యాయుల సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏదైతే స్పాట్ సెంటర్లు కూడా నిరసన చేస్తున్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన ఏదైతే బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం ఆ విధంగానే ఇస్తున్నారు. లేకపోతే మేము ఉద్యమిస్తాం, లేకుంటే స్పాట్ వాల్యూ సెంటర్లను కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.